రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను బరిలోకి దింపింది. మహారాష్ట్రలో ఊహించిందే జరిగింది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం, సీనియర్ నేత అశోక్ చవాన్కి అవకాశం ఇచ్చింది. జేపీ నడ్డా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ జేపీ నడ్డాని నిలబెడితే గెలిచే అవకాశం ఉండదని భావించిన హైకమాండ్ ఆయన్ను గుజరాత్ నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించుకుంది. అటు అశోక్ చవాన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన వెంటనే ఆయనకు రాజ్యసభ టికెట్ ప్రకటించింది అధిష్టానం. మహారాష్ట్రలో కాంగ్రెస్కి షాక్ల మీద షాక్లు తగిలాయి. అశోక్ చవాన్ కన్నా ముందు బాబా సిద్దికి, మిలింద్ దియోరీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. సిద్దికి అజిత్ పవార్ ఎన్సీపీలో చేరారు. దియోరా ఏక్నాథ్ షిందే వర్గమైన శివసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈసారి విడుదల చేసిన జాబితాలో గుజరాత్ నుంచి 4, మహారాష్ట్ర నుంచి 3 అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మహారాష్ట్రలో అశోక్ చవాన్తో పాటు మేధా కులకర్ణి, డాక్టర్ అజిత్ గోప్ చద్దేలను అభ్యర్థులుగా ప్రకటించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని ఒడిశా నుంచి బరిలోకి దింపనుంది బీజేపీ.